కర్నూలు జిల్లాలో కార్తీక వనభోజనాల సందడి నెలకొంది. బ్రాహ్మణ, రెడ్డి, గౌడ, యాదవ, గంగపుత్ర, రజక కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా వారి కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా రజక కార్తీక వనభోజనాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా రజక బంధువులు, ఆత్మీయులకు చాలా చోట్ల వివిధ కులాల వారు చేసుకునేటి వనభోజన కార్యక్రమాలు. అదేవిధంగా ఈ సమాజంలో మేము ఉండాము, మేము ఎవరికి తగ్గిపోవనే విధంగా ఉచితంగా కట్టిస్తున్నారు. వాళ్ళు పూజాలకు జీతాలు ఇమ్మని చెప్పి జీవో చేస్తా ఉన్నారు. రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, లేకపోతే వారాలు నెలలు ఉద్భవించినాయి. మనిషి జీవన శైలికి మూలమేంది వేదం. అట్లాంటి పితామహుడైనటువంటి భీష్ముడి పండగని ఈరోజు ఈ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేవా? బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతి ఏడులాగా దాదాపు 25 సంవత్సరాల నుండి కార్తీక వన భోజనాలు చేయడం జరుగుతుంది. అలాగే పక్కనున్న కాన్స్టిట్యూన్సీ, పాణ్యం కాన్స్టిట్యూన్సీ కానీ, కర్నూలు కాన్స్టిట్యూన్సీ కానీ, కోడుమూరు కాన్స్టిట్యూన్సీ కానీ, అక్కడ ఉన్న బ్రాహ్మణ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో. అలాగనే పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరి మహిళలకి గేమ్స్ పోటీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, మరి బ్రాహ్మణ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి మనం గౌరవించుకున్నాము. ఇలానే ప్రతి ఏడులాగానే ప్రతి సంవత్సరం ఇలానే బ్రాహ్మణ కార్తీక భోజనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ